మినపప్పు లేకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా అయితే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ న్యూ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక కప్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు జొన్న పిండి, ఇది వచ్చేసి జొన్న పిండి అనమాట. జొన్న పిండి ఒక కప్పు అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి, సేమ్ మనం జొన్నపిండి ఎంత తీసుకుంటే శనగపిండి అంత తీసుకోవాలి. ఇంకా సేమ్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఈ రవ్వనైతే హాఫ్ కప్పు వేసుకోవాలి. చాలా మంచి హెల్దీ రెసిపీ, పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఇలా ఈ మూడు బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ అంత జీలకర్ర పొడి, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. ఇలా ముందుగా ఒక కప్పు వేసుకొని నీళ్ళు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నా. ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 2 కప్పుల నీళ్ళు అయితే పడతాయి చూడండి, కరెక్ట్గాను. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉంటుంది 2 కప్పుల నీళ్ళు వేసుకుంటే. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని రెస్ట్ ఇచ్చేద్దాం 10 నిమిషాలు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చిని వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ కూడా మగ్గేలాగా తీసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇవన్నీ మగ్గించుకోవాలి. మరి ఇలా అన్నీ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం వేయించుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి అన్నీ కూడాను. ఇందులోకి కొన్ని పుట్నాల పప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి. కొంచెం బరకగా పట్టేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని తర్వాత అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాక చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీలోపు మనకి నానిపోయి ఉంటుంది రవ్వ కూడాను. 10 నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ నానిపోయి ఉంటుంది. చూసారు కదా, మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇక్కడ వచ్చేసి దోసకాయని తురిమి పెట్టేసుకున్నాను ఈ విధంగా, అలాగే క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, టమోటో. మీరు ఈ ప్లేస్లో ఏవైనా ఇంకా వెజిటేబుల్స్ అనేవి తీసేసుకోవచ్చు, క్యాబేజీ తురుము కానీ అలాంటివి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులోకి వేసేసుకుందాము. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ముక్కలు, ఇలా ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర, 1 స్పూన్ అన్ని నువ్వులు, ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నానండి. నేను నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు
మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకుందాము. ఎలాంటి వంట సోడా అవసరం లేదు ఈ రెసిపీకి వచ్చేసి. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. చూసారు కదా, ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. కొద్దిగా కొంచెం వాముని ఇలా ఈ విధంగా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాము కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం వెంటనే వేసేసుకోవడమే ఈ బందోస వచ్చేసి. ఇక్కడ ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇలా ఈ విధంగా కొంచెం నువ్వులు అయితే వేసుకోవాలి. ఇందులోకి ఇలా ఒక గరిటె పిండిని అయితే వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాగా కాలేలాగా చూసేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇటు సైడ్ కూడా కాలింది. ఇప్పుడు మరి కొద్దిగా నూనె అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఒక గరిటె పిండి అనేది వేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ బందోసులు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వట్టిగా తినేయచ్చు, ఎలాంటి చట్నీ కూడా అవసరం లేకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా అయితే బందోసలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇటు సైడ్ కూడా బాగా కాలింది. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం. ఒట్టివి కానీ అలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి పిండి ఉండకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసినాక ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.